హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము మొక్కల్లో ఖనిజ పోషణ పదార్థాల రవాణా అనేటువంటి అంశం పైన కొన్ని బయాలజీ బిట్స్ చూద్దాం. అందులో మొదటి బిట్ చూడండి ఏముందంటే, ఇక్కడ మొక్కలకు ప్రాణం ఉందని మొదట కనుగొన్నటువంటి వారు ఎవరన్నారు. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమంటే జేసీ బోస్, జగదీష్ చంద్రబోస్ గారు మొక్కలకు ప్రాణం ఉందని మొదటగా కనుగోవడము జరిగింది. సెకండ్ చూడండి, సెకండ్ ఏముందంటే మొక్కల్లో స్థానాంతరాలకు ఉపయోగపడేటువంటి కణజాలం ఏదన్నది. ఇక్కడ దీనికి ఆన్సరు నాళికా పుంజాలు. మొక్కల్లో స్థానాంతరాలకు ఉపయోగపడేటువంటి కణజాలం ఏదంటే నాళికా పుంజాలు. థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమిచ్చింది. ఇక్కడ క్రింది వాటిలో ఏ రవాణాకు ప్రత్యేక త్వచ ప్రోటీన్లు అవసరం లేదు. క్రింది వాటిలో ఏ రవాణాకు ప్రత్యేక త్వచ ప్రోటీన్లు అవసరము లేదు. దీనికి ఇది సామాన్య రవాణా కోసము. సామాన్య రవాణాకు త్వచ ప్రోటీన్లు అవసరము లేదు. ఫోర్త్, ఆవ మొక్క 5 గంటల్లో తన బరువుకు సమానమైనటువంటి నీటిని గ్రహిస్తుంది. అయితే క్వశ్చన్ ఏముంది, ఇక్కడ క్రింది వాటిలో సత్య వాక్యాన్ని ఎన్నుకోనంట. మనకి ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్లో ఏవి సత్యమో చూద్దాం మనము. ఏ స్టేట్మెంట్ ఏముందంటే ఆవ మొక్క 5 గంటల్లో తన బరువుకు సమానమైనటువంటి నీటిని గ్రహిస్తుంది. బి ఆప్షన్ ఏముందంటే విసరణ అనేది ఘన పదార్థాల మధ్య కంటే ఘన పదార్థం లోపల జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. అదేవిధంగా గాఢత ప్రవణత వల్ల ఏర్పడేటువంటి విసరణను సులభతర విసరణ అని అంటారు. ఫోర్త్ ఏముందంటే డి ఆప్షన్ ఏముందంటే పదార్థాలను గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడాన్ని ప్రక్రియ రవాణా అంటారు. మరి దీనికి ఆప్షన్ ఏమంటే థర్డ్ వన్ ఏబిసిడి. ఇందులో ఇచ్చినటువంటి 4 కూడా మనకు సరైనటువంటి వాక్యాలే. ఆ వాక్యాలు ఏమంటే ఆవ మొక్క 5 గంటల్లో తన బరువుకు సమానమైన నీటిని గ్రహిస్తుంది. తర్వాత విసరణ అనేది ఘన పదార్థాల మధ్య కంటే ఘన పదార్థం లోపల జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గాఢత ప్రవణత వల్ల ఏర్పడేటువంటి విసరణను సులభతర విసరణ అని అంటారు. పదార్థాలను గాఢత ప్రవణతకు వ్యతిరేక దిశలో ప్రవహింపజేయడాన్ని ప్రక్రియ రవాణా అంటారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. మరి ఫిఫ్త్ క్వశ్చన్ ఏముందంటే ఇక్కడ ద్రవాభిసరణ పీడనం అయితే కింది వాటిని జతపరచాలంటాం మనము. మరి జతపరచాలని చూడండి. ఇక్కడ ద్రవాభిసరణ పీడనము, ద్రవాభిసరణ శక్మము, తర్వాత నిపానము, తర్వాత డిక్సన్ అంట. రైట్ సైడ్ ఏమనంటే ఇక్కడ సంసంజన అసంజన బాష్పోత్సేకము, కొయ్య నీటిలో ఉబ్బడము, తర్వాత ధనాత్మకం, తర్వాత రుణాత్మకం అంట. దీనికి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అంట. మరి 1C ఏమని చెప్పండి. ఇక్కడ ద్రవాభిసరణ పీడనం అనేటువంటిది ధనాత్మకంగా ఉంటుంది. ద్రవాభిసరణ పీడనము ధనాత్మకం ఉంటుంది. తర్వాత రెండోది డి అంట, ద్రవాభిసరణ శక్మం అనేటువంటిది రుణాత్మకంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ద్రవాభిసరణ పీడనమేమో ధనాత్మకము, ద్రవాభిసరణ శక్మమేమో రుణాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా నిపానం అనేటువంటిది కొయ్య నీటిలో ఉబ్బడాన్ని నిపానం అని అంటారు. కొయ్య నీటిలో ఉబ్బడాన్ని నిపానం అని అంటారు. మరి డిక్సన్ అంటే ఏంటి? ఇక్కడ డిక్సన్ అంటే సంసంజన అసంజన బాష్పోత్సేకాన్ని డిక్సన్ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ ఆరోజు చూడండి. ఇక్కడ ఆరోజు ఏమంటే గడ్డి జాతి మొక్కల్లో పత్రాల ఈనెల చివర ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా జరిగేటువంటి ప్రక్రియ దాని ఏమంటారంటే బిందు స్రావం అని అంటారు. గడ్డి జాతి మొక్కల్లో పత్రాల ఈనెల చివర ఉండేటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా జరిగేటువంటి ప్రక్రియను బిందు స్రావం అని అంటారు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో సహజ బాష్పోత్సేక నిరోధకం ఏమిటి? క్రింది వాటిలో సహజ బాష్పోత్సేక నిరోధకం అంటే ఏమిటి? ఇక్కడ అబ్సిసిక్ ఆమ్లం అనమాట. ఇక దీని ఏమంటారంటే సహజ బాష్పోత్సేక నిరోధకం అని అబ్సిసిక్ ఆమ్లాన్ని అనడం జరుగుతుంది. తర్వాత ఏంటి చూద్దాం మనము. హైడ్రోఫోనిక్స్ పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. హైడ్రోఫోనిక్స్ను పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే వాన్ సాక్స్ అనేటువంటి శాస్త్రవేత్త హైడ్రోఫోనిక్స్ను పరిచయం చేసినటువంటి వ్యక్తి వాన్ సాక్స్. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th ఏముందంటే మొక్కల్లో రైబోజోమ్ నిర్మాణాన్ని ఏర్పరచడంలో సహాయపడేటువంటిది ఏది? మొక్కల్లో రైబోజోమ్ నిర్మాణాన్ని ఏర్పరచడంలో సహాయపడేది ఏమంటే ఇక్కడ దీనికి ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మెగ్నీషియం ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి. 10వ ఏముందంటే క్రింది వాటిలో 17వ ఆవశ్యక మూలకము ఏది? క్రింది వాటిలో 17వ ఆవశ్యక మూలకం ఏంటంటే ఇక్కడ నికెల్ అనమాట. నికెల్ అనేటువంటిది 17వ ఆవశ్యక మూలకం కావడం జరుగుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూద్దాము. 11th ఏముందంటే ఆకుపచ్చని మొక్కల్లో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరంటే ప్రిస్లే అనమాట. ప్రిస్లే ఆకుపచ్చని మొక్కల్లో గాలి ప్రధాన పాత్ర పోషిస్తుందని కనుగొన్నటువంటి వ్యక్తి ప్రిస్లే. తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th ఏమంటే
ఆక్సిజన్కు పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఆక్సిజన్కు ఆ పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే లెవోయిజర్ ఆక్సిజన్కు పేరు పెట్టడము జరిగింది. నెక్స్ట్ 13 చూడండి, ఇక్కడ మొక్కల్లో బాష్పోత్సేకము ఒక ఆవశ్యక అనర్థం అన్నటువంటి వారు ఎవరు? దీనికి ఆన్సర్ ఏమంటే కర్టస్ అనమాట. మొక్కల్లో బాష్పోత్సేకము ఒక ఆవశ్యక అనర్థం అన్నటువంటి వ్యక్తి ఎవరంటే కర్టస్. తర్వాత 14 చూడండి, 14 ఏంటంటే క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని ఎన్నుకోండి. మరి అసత్య వాక్యం మీకు ఏముందంటే సెకండ్ వన్ అంట, మొక్కలు పెరుగుదలలో గ్లూకోజ్ను ఉత్పత్తి చేస్తాయని నిరూపించినటువంటి వారు జార్ ఇంజన్ హౌస్ అనేటువంటిది మనకు అసత్య వాక్యము అవుతుంది. మరి సత్యవాక్యాలు ఇక్కడ ఏమైనా చూడండి, ఇక్కడ మొక్కల్లో ఆకుపచ్చని భాగాలు మాత్రమే ఆక్సిజన్ను విడుదల చేస్తాయి, ఇది సత్యము. తర్వాత కార్బాక్సిలేషన్ అంటే ఏమంటే కార్బన్ డైఆక్సైడ్ను స్థిరమైనటువంటి మాధ్యమిక మౌలికంగా రూపొందించడాన్ని ఏమంటారంటే కార్బాక్సిలేషన్ అని అంటారు. తర్వాత నెక్స్ట్ ఏమంటే హరిత రేణువుల్లో త్వచ వ్యవస్థ కాంతి శోషణకు ఉపయోగపడుతుంది, ఇది కూడా మనకు సత్యవాక్యం కావడం జరుగుతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 15 ఏమంటే మొక్కల్లో కాంతి చర్యలో హైడ్రోజన్ అనేటువంటి దాత ఎవరంటే నీరు అనమాట. కాబట్టి మొక్కల్లో కాంతి చర్య జరిగేటప్పుడు హైడ్రోజన్ దానం చేసేటువంటి ఎవరంటే నీరు హైడ్రోజన్ దానం చేయడము జరుగుతుంది. నెక్స్ట్ 16 చూడండి. 16 ఏమంటే ఆకుపచ్చటి కషాయానికి పత్రహరితమని పేరు పెట్టినటువంటి వారు ఎవరంటే సెకండ్ థర్డ్ ఆప్షన్ అనమాట. మరి ఇది 4th ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుందన్నమాట. దీనికి ఆన్సర్ ఏమంటే పెల్లిటియర్, తర్వాత కావోన్షో. పెల్లిటియర్ మరియు కావోన్షోలు ఆకుపచ్చని కషాయానికి పత్రహరితమని పేరు పెట్టినటువంటి వారు అనమాట. తర్వాత 17వ క్వశ్చన్ చూడండి. 17 ఏమంటే వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు ఎవరు? వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు ఎవరంటే స్టీఫెన్ హెల్స్ని ఏమంటారంటే వృక్ష శరీర ధర్మశాస్త్ర పితామహుడు అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 18th క్వశ్చన్ ఏమందంటే క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఏం చెప్పండి ఇది? సో ఇది మనకి దీంట్లో థర్డ్ ఆప్షన్ అంటే థర్డ్ ఏముంది ఇక్కడ మనకు కిరణజన సమయోక్రేషన్ చెందినటువంటి ఈక్వేషన్ అనమాట. థర్డ్ ఈక్వేషన్ చూడండి, ఏమిచ్చినాడు ఇక్కడ 6 కార్బన్ డైఆక్సైడ్ 6 CO2 + 12 H2O కాంతి మరియు క్లోరోఫిల్ సమక్షంలో C6H12O6 అంటే గ్లూకోజు, తర్వాత 6 ఆక్సిజన్ రేణువులు, తర్వాత 6 ఆక్సిజన్ అణువులు, తర్వాత నీటి అణువు ఏర్పాటు కావడం జరుగుతుంది. కాబట్టి మనకి కరెక్ట్ అయినటువంటి ఇక్కడ ఆప్షన్ ఏమంటే థర్డ్ అనమాట. థర్డ్ ఏమంటే 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు ప్లస్ 12 నీటి అణువులు కాంతి మరియు క్లోరోఫిల్ సమక్షంలో ఒక గ్లూకోజ్ అణువుగా, తర్వాత 6 ఆక్సిజన్ అణువులుగా, తర్వాత ఒక హైడ్రోజన్ ఒక నీటి అణువుగా ఏర్పాటు కావడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 19 ఏముంది ఇక్కడ జతపరచాలంట. మరి 19 జతపరచడానికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ సో మనకి ఏమని చెప్పండి ఇక్కడ వాన్ నీల్. ఇక్కడ దీనికి ఆప్షన్ యాక్చువల్గా 19 రెండో ఆప్షన్ మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. 1C 2A 3D 4B అనమాట. మరి 1C అంటే ఏముంది ఇక్కడ మనకు 1C అనేటువంటిది వాన్ నీల్ ఏమని చెప్పింది ఇక్కడ పర్పుల్ బ్యాక్టీరియాలపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వాన్ నీల్. పర్పుల్ బ్యాక్టీరియాపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి వాన్ నీల్. తర్వాత సెకండ్ ఏ అంటే ఇక్కడ మనకు వాన్ సాక్ఫ్ ఇతను ఏం చేసిందంటే క్లోరోఫిల్ హరిత రేణువుపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వాన్ సాక్ఫ్ క్లోరోఫిల్ మరియు హరిత రేణువు. తర్వాత థర్డ్ డి అంట ఇంజన్ హౌస్ అంటే ఏమంటే ఇక్కడ కాంతి సమక్షంలో ఆక్సిజన్ విడుదల కావడం ఏమంటారంటే ఇంజన్ హౌస్ అని అంటారు. తర్వాత 4th బి అంట లెవోయిజర్ ఆక్సిజన్కు నామకరణము చేయడము. లెవోయిజర్ ఆక్సిజన్కి పేరు పెట్టినటువంటి వ్యక్తి. తర్వాత 20 చూడండి, ఇక్కడ కాంతి దశ జరిగేటువంటి భాగం ఏమిటి? కాంతి దశ జరిగేటువంటి భాగం ఏంటంటే ఇక్కడ గ్రాన. కాంతి దశ జరిగేటువంటి భాగము గ్రాన. తర్వాత 21st క్వశ్చన్ చూడండి, కాంతి పాస్పారిలేషన్ అంటే ఏమిటి? కాంతి పాస్పారిలేషన్ అంటే ఏమిటి? ఇక్కడ 4th ఆప్షన్ ఇక్కడ మనకి ఇదేమంటే కాంతి సమక్షంలో ADP-ATPగా మారడము. దీని ఏమంటారంటే పాస్పారిలేషన్ అని అంటారు. కాంతి పాస్పారిలేషన్ అంటారు. పాస్పారిలేషన్ అని అంటారు. కాంతి సమక్షంలో ADP-ATPగా మార్పు చెందడం అనమాట. తర్వాత 22వ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చినట్టు ఇక్కడ కెల్విన్ వలయంలో లేనటువంటి దశ ఏమన్నా ఇక్కడ. మరి కెల్విన్ వలయంలో లేని దశ ఏమంటే ఇక్కడ పునరుత్పత్తి దశ. మరి ఉన్నటువంటి దశలు ఏమంటే ఇక్కడ కార్బాక్సిలేషన్, కాంతి పాస్పారిలేషన్, తర్వాత క్షయకరణ దశ. ఈ 3 కూడా కెల్విన్ వలయంలో ఉంటాయి. తర్వాత 23వ క్వశ్చన్ చూడండి, ఏమిచ్చింది ఇక్కడ అంటే గ్లూకోజు ఏ దశలో అంత్య ఉత్పన్నము? గ్లూకోజు ఏ దశలో అంత్య ఉత్పన్నము? మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఆప్షన్ చూద్దాం మనము. 23వది ఏముందంటే 23వది
నిష్కాంతి దశ అంట. నిష్కాంతి దశ మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత 24 క్వశ్చన్ ఏమిచ్చినట్టు ఇక్కడ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే మూడవ ఆన్సరు ఏమిచ్చింది ఇక్కడ ఆకు ఆర్ధపత్ర ప్రయోగము ఆక్సిజన్ అవసరమని నిరూపించడానికి. ఆకు ఆర్ధపత్ర ప్రయోగం ఎందుకోసం అంటే ఇక్కడ మనకి ఇది ఆక్సిజన్ అవసరమని నిరూపించడానికి అని ఇచ్చినాడు. ఇక్కడ ఇది రాంగ్ అనమాట. ఆకు ఆర్ద్ర పత్ర ప్రయోగం అనేటువంటిది ఆక్సిజన్ అవసరమని నిరూపించడానికి కాదు. మరి సరైనటువంటి వాక్యాలు ఏమన్నా ఇక్కడ హైడ్రిల్లా ప్రయోగం అనేటువంటిది ఆక్సిజన్ విడుదలను నిరూపించడానికి చేసేటువంటి ప్రయోగం అనమాట. అదేవిధంగా క్రోటాన్ పత్ర ప్రయోగం ఇది ఎందుకోసం అంటే క్లోరోఫిల్ అవసరమని నిరూపించడానికి చేసేటువంటి ప్రయోగాన్ని క్రోటాన్ పత్ర ప్రయోగం అని అంటారు. తర్వాత 4th ఏముందంటే ఇక్కడ లైట్ స్క్రీన్ ప్రయోగం అనేటువంటిది కాంతి అవసరమని నిరూపించడానికి చేసేటువంటి ప్రయోగం అనమాట. తర్వాత 25th చూద్దాం మనము. టమాటాలో ఎరుపు రంగుకు కారణం ఏమిటి? టమాటాలో ఎరుపు రంగుకు కారణం ఏంటంటే ఇక్కడ దీనికి ఆన్సరు లైకోఫిన్ వల్ల టమాటా ఎరుపు రంగులో ఉండడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత 26 చూద్దాం మనము. క్రింది వాటిలో క్లోరోఫిల్ ఉత్పత్తిని ప్రేరేపించేది ఏమిటి? దీనికి ఏమిటి ఆన్సర్? ఫెర్రస్ అనమాట. ఫెర్రస్ అనేటువంటిది క్లోరోఫిల్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. తర్వాత 27 చూడగా మనం క్రింది వాటిలో అతి తక్కువగా జరిగేటువంటి బాష్పోత్సేక రకం ఏమిటి? దీనికి ఆన్సర్ ఏమంటే వాయురంధ్ర బాష్పోత్సేకం. ఇది తక్కువగా జరిగేటువంటి బాష్పోత్సేక రకం అనమాట. మరి మిగతావి పత్రరంధ్ర బాష్పోత్సేకము, అవభాసిని బాష్పోత్సేకం, తర్వాత కణజాల బాష్పోత్సేకం, ఇవి వాయురంధ్ర బాష్పోత్సేకంతో పోలిస్తే ఎక్కువగా జరగడం జరుగుతుంది. తర్వాత 28th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం క్రింది వాటిలో క్లోరోఫాస్ట్లు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏమిటి? క్రింది వాటిలో క్లోరోఫాస్ట్లు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఇక్కడ 4th ఆప్షన్ 1,2 అంట. మీరు ఇదేంటి ఇక్కడ 1,2 అంటే సో రక్షక కణాలు, తర్వాత సందాయక కణజాలము. రక్షక కణాలు మరియు సందాయక కణజాలంలో క్లోరోఫాస్ట్లు ఎక్కువగా ఉండడము జరుగుతుంది. తర్వాత 29 క్వశ్చన్ చూడండి. 29 ఇక్కడ మొక్కలు నేల నుండి గ్రహించినటువంటి వాటి నుంచే ఆహార పదార్థాలు తయారవుతాయని నమ్మినటువంటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ అనమాట. మొక్కలు నేల నుంచి గ్రహించినటువంటి వాటి నుంచే ఆహార పదార్థాలు తయారవుతాయని నమ్మినటువంటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ అనమాట. తర్వాత 30వ క్వశ్చన్ చూడండి. 30 ఇక్కడ క్రింది వాటిలో మాంసాహార మొక్క కానిది గుర్తించండి. 30 ఇక్కడ క్రైసాంతిమం అంట. క్రైసాంతిమం అనేటువంటిది మాంసాహార మొక్క కానిది అనమాట. ఇది క్రైసాంతిమం అనేటువంటిది. మరి మాంసాహార మొక్కలు ఏంటి ఇక్కడ వీనస్ ఫ్లైట్రాఫ్, డ్రాసీరా, తర్వాత యూట్రిక్యులేరియా, ఇవన్నీ కూడా మాంసాహార మొక్కలుగా చెప్పవచ్చు. మరి 31st క్వశ్చన్ ఏమని చెప్పండి. ఇక్కడ ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లంలో ఉన్నటువంటి కర్బన పరమాణువుల సంఖ్య ఎంత? ఆక్సాలో ఎసిటిక్ ఆమ్లంలో ఉన్నటువంటి కర్బన పరమాణువుల సంఖ్య ఎంత అంటే సో 4 కర్బన పరమాణువులు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ 32 చూడండి. ఇక్కడ కెల్విన్ వలయంలో బయటకు వచ్చేటువంటి NADPల సంఖ్య ఎంత? కెల్విన్ వలయంలో బయటకు వచ్చేటువంటి NADPల సంఖ్య ఎంత అంటే మనకు 12. తర్వాత 33 చూడండి. ఇక్కడ ఒక గ్లూకోజ్ అణువు తయారు కావడానికి కెల్విన్ వలయం ఎన్నిసార్లు జరగాలి? ఒక గ్లూకోజ్ అణువు తయారు కావడానికి కెల్విన్ వలయము ఎన్నిసార్లు జరగాలంటే దీనికి ఆన్సర్ ఏమంటే 6 సార్లు జరగాలంట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 34ది క్రింది వాటిలో ప్రపంచంలో అధికంగా ఉండేటువంటి ఎంజైమ్ ఏది? క్రింది వాటిలో ప్రపంచంలో అధికంగా ఉండేటువంటి ఎంజైమ్ ఏమిటి? దీనికి ఆన్సర్ చూడండి. ఇక్కడ 34th ఆన్సర్ చూద్దాం మనము. 34th ఆన్సర్ ఏముందంటే ఆక్సిజినౌజ్ అంట. ఆక్సిజినౌజ్లో ఎంజైమ్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆక్సిజినౌజ్. తర్వాత 35th చూడండి. ఇక్కడ క్రింది వాటిలో C4 మొక్కలకు ఉదాహరణ ఏంది? C4 మొక్కలకు ఉదాహరణలు ఏమంటే ఇక్కడ సో మొక్కజొన్నను C4 మొక్కలకు ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత 36 చూడండి. ఇక్కడ మనం కాంతి శ్వాసక్రియ ఏ మొక్కల్లో జరుగుతుంది? కాంతి శ్వాసక్రియ ఏ మొక్కలు జరుగుతుంది? ఇక్కడ మనకి ఇది C3 మొక్కలో జరుగుతుంది. C3 మొక్కలో కాంతి శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ 37 చూడండి. ఇక్కడ మనం క్రింది వాటిలో రసాయన స్వయం పోషితాలకు చెందింది ఏది? క్రింది వాటిలో రసాయన స్వయం పోషితాలకు చెందింది ఏదంటే ఇక్కడ మనకు 37 కొన్ని బ్యాక్టీరియాలు. ఇవన్నీ కూడా బ్యాక్టీరియాలు మనకు రసాయన స్వయం పోషితాలకు చెందినవి. 38 ఇక్కడ మనం 38 ఏముందంటే క్రింది వాటిలో పరాన్న జీవనం గడిపేటువంటి మొక్క ఏమిటి? పరాన్న జీవనం గడిపేటువంటి మొక్క ఏమిటి? ఇక్కడ కస్కూటా మొక్క పరాన్న జీవనము గడిపేటువంటి మొక్క. 39 చూడండి. ఇక్కడ పరాగ రేణువులు మొలకెత్తడానికి ఉపయోగపడేటువంటి మూలకము ఏమిటి? దీనికి ఆన్సర్ ఏమంటే బోరాన్.
పరాగ రేణువులు మొలకెత్తడానికి ఉపయోగపడేటువంటి మూలకం ఏంటంటే బోరాన్ అనమాట. తర్వాత 40 చూద్దాం. మనం 40 ఏముందంటే సో జతపరచాలంటే ఇక్కడ మనం కాల్షియం, మ్యాంగనీసు, నైట్రోజన్, జింకు, అక్కడేమో ఆక్సిజన్ విడుదల, నీటి కాంతి విచ్ఛేదనము, కేంద్రక ఆమ్లాల ఏర్పాటు, ఆక్సిజన్ల సంశ్లేషణ. దీనికి ఆన్సర్ అంటే 40కి ఫస్ట్ ఆన్సర్ అంటే ఫస్ట్ ఏముంది ఇక్కడ. సో 1B కాల్షియము కాంతి నీటి కాంతి విచ్ఛేదనంలో ఉపయోగపడుతుంది. కాల్షియము నీటి కాంతి విచ్ఛేదనము. సెకండ్ ఏముంది ఇక్కడ 2A అంట మ్యాంగనీసు ఆక్సిజన్ విడుదల, తర్వాత నైట్రోజను కేంద్రక ఆమ్లాల ఏర్పాటు, జింక్ ఏంది ఇక్కడ ఆక్సిజన్ల సంశ్లేషణ. ఇది మనకు ఆన్సర్ కావడం జరిగింది. తర్వాత 41 ఏముంది ఇక్కడ ఒరైజు అనేటువంటి పదాన్ని ఏ మొక్కకు ఉపయోగిస్తారు. ఒరైజు అనేటువంటి పదాన్ని ఏ మొక్కకు ఉపయోగిస్తారంటే మనము వరి మొక్కకు ఉపయోగించడము జరుగుతుంది. తర్వాత 42 చూడండి. ఇక్కడ క్రింది వాటిలో సొర్గం వల్గేర్ అనేటువంటిది ఏమంటే ఇక్కడ సొర్గం వల్గేర్ అనేటువంటిది గ్రేట్ మిల్లెట్ అనమాట. సొర్గం వల్గేర్ అనేటువంటి గ్రేట్ మిల్లెట్ దాని యొక్క ఇది శాస్త్రీయ నామం అనమాట. తర్వాత 43 చూడండి. ఇక్కడ అధిక విస్తీర్ణంలో వరిని పండిస్తున్నటువంటి ఏకైక దేశం ఏమిటి. అధిక విస్తీర్ణంలో వరిని పండిస్తున్నటువంటి ఏకైక దేశం ఏంటంటే ఇక్కడ మనకు భారతదేశము. క్రింది వాటిలో అధికంగా ప్రోటీన్లు ఉన్నటువంటివి ఏమంటే ఇక్కడ అధికంగా ప్రోటీన్లు ఉన్నటువంటివి కందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉండడం జరుగుతుంది. కాబట్టి పప్పు ధాన్యాలు ఎక్కువగా ప్రోటీన్ ఉండడం జరుగుతుంది. తర్వాత 45 చూడండి. ఇక్కడ చిరుధాన్యాల్లో నిల్వ ఆహార పదార్థం ఏమిటి. చిరుధాన్యాలు ఉన్నటువంటి ఆహార పదార్థం ఏంటంటే ఇక్కడ మాల్టోజ్ అనమాట. చిరుధాన్యాలు ఉన్నటువంటి నిల్వ ఆహార పదార్థము మాల్టోజు. తర్వాత 46 చూద్దాం మనం. 46 ఏముందంటే క్రింది వాటిలో పేదవాడి పంట ఏది. పేదవాడి పంట జొన్న పంట. పేదవాడి పంటని ఏమంటారంటే జొన్న పంటను పేదవాడి పంట అని అంటారు. తర్వాత 47 చూడండి. ఇక్కడ మనము పామాయిల్ పసుపుగా ఉండడానికి కారణము ఏమిటి. దీని కారణము విటమిన్ ఏ. విటమిన్ ఏ వల్ల పామాయిల్ పసుపు రంగులో ఉండడము జరుగుతుంది. థ్యాంక్ యూ.